వారు ఉగ్ర రూపం దాల్చి వచ్చి పాపం చేసిన వాళ్ళని శిక్షిస్తారు కదా. కానీ నేను తెలుసుకున్న దాంట్లో యేసు ప్రభు వారు పాపం చేసిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు, రిలేషన్ పెట్టుకుంటారు. అప్పుడు నాకు అనిపించింది, ఈ దేవుడేంటి పాపం చేసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వాళ్ళని రిలేషన్ పెడతారు అని నేను అనుకున్నా. కూర్చోండి. మంచి ప్రశ్న అడిగారు. నేను గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక దశాబ్ద కాలం పైన ప్రశ్నలు ఎదుర్కొంటున్నాను. ఇది కొంచెం కొత్త ప్రశ్న, మంచిగా అడిగింది ఆ అమ్మాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మనం విశ్లేషణ చేసేటప్పుడు పాపిని దేవుడు శిక్షడు కూడా, దట్స్ నెంబర్ 1. ఎందుకంటే ఒక్క మహాత్ముడు కూడా పాపి కానుడు లేడు. పాపులు ఉన్నారు, మహాపాపులు ఉన్నారు, మహాత్మ పాపులు ఉన్నారు, అంతే తప్ప మనం అందరం పాపంలో కొలీగ్స్. ఇప్పుడు ఇది ప్రాబ్లం. అందువల్ల దేవుడు శిక్షించడం మొదలెట్టాడు అనుకో, దుష్ట శిక్షనే దేవుడి కార్యక్రమం అయితే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు. ఇది మన ధర్మమే కాదు, క్రైస్తవ ధర్మమే కాదు, ఏ ధర్మమైనా ఒప్పుకుంటుంది. ఇందాక మీకు మన ధర్మశాస్త్రం గురించి చెప్పాను. అహం పాపం, ఆత్మ పాపం, కనుక ఎవడు మిగలడు. మరి దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి మరి? కరోనా వైరస్ వచ్చింది, మీకు అర్థం కావాలంటే. కరోనా వైరస్ వస్తే ఒక మనిషిలోకి వైరస్ వెళ్ళింది, వాడి నుంచి ఇంకొకటికి వెళ్తుంది, వాడి నుంచి ఇంకొకటికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వైరస్ని చంపాలా? వైరస్ వచ్చినోడిని చంపాలా? మీరు చెప్పండి. పాపం కూడా వైరస్ లాంటిదే కదా. వైరస్ వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేసేమన్నాడు అనుకోండి, కిమ్, మన కొరియా కింగ్, కరెక్టేనా? దేవుడు కిమ్ లాగా ప్రవర్తించలేదు. అది అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? కరోనా వైరస్ వచ్చిన దగ్గరికి వచ్చి, దగ్గరకు వస్తాడా, దగ్గర రాడా? ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇస్తాడా? రావాలి, పట్టుకోవాలి. డాక్టర్ గారికి రిస్క్ ఉంటుంది, అయినా వచ్చి డాక్టర్ గారు సేవ చేయాలి. అప్పుడే కదా ఆయన్ని మనుషులు బా దేవుడయ్యా నువ్వు అంటారు. మరి దేవుడే వచ్చి ఈ వైరస్ అంటుకున్న వాళ్ళ పక్కన కూర్చుంటే ఆయన ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ. అసలు దుష్ట శిక్షణకే భగవంతుడు వస్తే అసలు రావడం ఎందుకు భగవంతుడు? ఇప్పుడు మనం ఎవరినైనా చంపాలంటే మనకు ఒక ఆయుధం కావాలమ్మా కదా, 2 చేతులు కావాలి. భగవంతుడికి ఎందుకు? భగవంతుడికి ఆయుధం కావాలా చంపడానికి? మరి సృష్టించడానికి ఏం ఆయుధంతో సృష్టించాడు? దేవుడికి ఆయుధాలు అక్కర్లేదు చంపడానికి. కరోనా ఇస్తే చాలు, తిన్న క్రిమి చాలు, లేదా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఓ పాము కాటేస్తే చాలు, ఓ పిడుగు మీద పడితే చాలు, ఓ లారీ గుద్దేస్తే చాలు. తావడానికి ఎన్ని మార్గాలు? అన్లిమిటెడ్ మార్గాలు. అన్లిమిటెడ్ అంటారు కొటేషన్స్. అందుకని యేసు ప్రభు ఏం చేశారంటే, ఆయన దుష్టుణ్ణి చంపకుండా దుష్టత్వాన్ని చంపాలనుకున్నాడు. పాపిని చంపకుండా పాపాన్ని చంపాలనుకున్నాడు. పాపిని బ్రతికించి ఓ పక్క, పాపాన్ని మరో పక్క చంపాలనుకున్నాడు. జస్ట్ లైక్ వైరస్ని చంపి మనిషిని ఎలా బ్రతికిస్తున్నామో, ఆయన పాపాన్ని చంపి మనిషిని బ్రతికించాలనుకున్నాడు. అందుకనే మనిషిని ప్రేమించాడు, మనిషితో స్నేహించాడు, వాడు పాపైనా స్నేహించాడు. ఆయన వచ్చినప్పుడు మాస్క్ వేసుకోలేదు, అయినా ఆ పాపం అనే కరోనా ఆయనకు అంటుకోలేదు. ఎందుకంటే పాపాన్ని రెసిస్ట్ చేయగలిగిన పరమ పవిత్రుడు ఆయన. సాధారణంగా పవిత్రులు ఏం చేస్తారు? పీఠం మీద కూర్చుంటారు.
కాస్త డబ్బులుంటేనే మనం ఎవరికి దొరకం. ఇప్పుడు చాలామంది మన క్రిస్టియన్ స్పీకర్స్ ఎవరికి దొరకట్లా, చుట్టూ బౌన్సర్లు పరిగెడుతున్నారు. ఆ స్పీకర్లు చూస్తే స్పీకరా మహేష్ బాబు అర్థం కావట్లేదు మనకి. అలాగైపోయింది పరిస్థితి. వాళ్ళని రీచ్ అవ్వాలంటే మనం ఎన్నో తలుపులు దాటి వెళ్ళాలి, అవునా? వాళ్ళకి కనీసం ఫోన్ చేయాలంటే మధ్యలో నలుగురు ఎత్తుతారు. కానీ ఈయన దేవుడై ఉండి సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, వచ్చి మన మధ్య నివసించాడు, పాపులమైన మనతో స్నేహం చేశాడు. మనలాంటి కొలీగ్స్, పాపంలో కొలీగ్స్ అయిన ఈ దైవజనులు సమీపింపరాని తేజస్సులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు గ్రేట్ అంటారు మీరు? సో మీ థింకింగ్ని మీరు సరి చేసుకోవాలి. యూ హ్యావ్ టు అప్రిషియేట్ జీసస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ జీసస్.